సో ఫైనల్గా నాట్లు వేయడం అయితే స్టార్ట్ అయింది. ఈ రోజు అయితే మార్నింగ్ అయితే పొలానికి వెళ్తున్నా. వెల్కమ్ టు ఫార్మింగ్ బ్లాగ్ 130 days ఛాలెంజ్లో ఈరోజు డే 25. ఈ రోజు వచ్చేసి మనకైతే చాట జనిపోతుంది, ఎందుకంటే పని మామూలుగా ఉండదు. ఈరోజు మన వీడియోస్ని ఎవరైనా ఫార్మర్స్ అయితే చూస్తే మన అకౌంట్ని ఫాలో చేయండి. కొన్ని టిప్స్ అడుగుతా ఉంటా, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు చూడనీకి ఇంతే ఉన్నావు, నువ్వు వ్యవసాయం చేస్తావా అనుకునేవారు చాలామంది ఉంటారు. నీకు ఎలా చేస్తారో వ్యవసాయం తెలుసా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం పుట్టి పెరిగింది ఈ నేలలోనే, మన ఊళ్ళో మనకు నచ్చిన పని చేసుకోవడంలో తప్పైతే లేదు. వ్యవసాయం ఎలాగో ఇంట్లో వాళ్ళు చేస్తారు, నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు కదా అని అంటారా? మన చదువు వచ్చేసి డిగ్రీ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగానే ఉన్నా. ఆల్రెడీ ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసిన, ఫోటో స్టూడియో. అండ్ ఇది మనం పుట్టి పెరిగిన నేల కాబట్టి మనకు నచ్చిన పని చేయడంలో హ్యాపీనెస్సే వేరు ఉంటుంది. సో అటు అది నడిపిస్తున్నా, ఇటు ఇది వ్యవసాయం. ఇంట్లో ఇన్ని రోజులు మన కోసం చాలా కష్టపడ్డారు మన పేరెంట్స్ అయితే. సో ఇక వాళ్ళకు కొంచెం గ్యాప్ ఇద్దామని చెప్పేసి నేనైతే ఈ వ్యవసాయంలోకి అడుగుపెట్టిన. మన కోసం ఇన్ని రోజులు చాలా కష్టపడ్డారు మన పేరెంట్స్. సో ఇక నుంచైనా కష్టపెట్టకూడదని చెప్పేసి నేనైతే ఈ ఫీల్డ్ ఎంచుకున్నా. మనం ఇందులో కరెక్ట్గా వర్క్ చేసేది ఒక 10-15 days అంతే. ఆ తర్వాత నుంచి ఎలాగో ఖాళీగానే ఉంటాం. ఖాళీగా ఉన్న రోజులు ఇక స్టూడియో చూసుకుంటాం అన్నమాట. ఇంకా ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ అయ్యంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అకౌంట్కి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఈ ఛానల్లో ఈ వీడియోలే కాకుండా మన స్టూడియో వీడియోలు కూడా వస్తుంటాయి, కొంచెం చూసి సపోర్ట్ చేయండి. దాన్ని కూడా వ్యవసాయంలో జరిగే చిన్న డౌట్లు మీతో షేర్ చేసుకుంటాను, కొంచెం తప్పకుండా రెస్పాన్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.